ధరించుకున్నటువంటి మన జీవితాల్లో, క్రీస్తును ధరించుకున్నటువంటి మన యొక్క జీవితాల్లో కూడా కొన్నిసార్లు మరి భయము అనేటువంటిది కలుగుతూ ఉందండి. కొన్ని సిచ్యువేషన్ను చూసి ఓకే ఆ భయానికి గురవుతూ ఉంటాం. ఎప్పుడైతే మన లోపల భయం ప్రవేశిస్తుందో మరి అది ఒక ఎనిమి యొక్క శక్తి ఉంటున్నది. భయము అనేటువంటిది జస్ట్ భావోద్రేకాలతో వచ్చేది కాదు, కానీ అది ఒక శక్తి అయి ఉంటున్నది. అది ఒక నెగిటివ్ ఎనర్జీ అయి ఉంటున్నది. ఓకే, మరి దురాత్మ యొక్క శక్తి. ఎప్పుడైతే దురాత్ముడు మన యొక్క లైఫ్లలో ఎంట్రీ ఇస్తాడో ఏమవుతుందండి, వాడు దొంగతనం, హత్య, నాశనం చేయడానికే వస్తాడు కదా. సో అలాగే మరి యోబు కూడా ఒక ఎక్స్పీరియన్స్తో రాస్తూ ఉన్నాడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం చూస్తే కనుక ఏమి వచ్చునని నేను బహుగా ఓకే మరి భయపడితినో అదే నాకు సంభవించను అని అంటాడు. ఓకే, తన యొక్క ఏమిటంటే తన యొక్క బిడ్డల విషయమై తను వాళ్ళు ఎక్కడ మరి పాపం చేసి వాళ్ళు మరణిస్తారో అనేటువంటి ఒక కాన్షియస్లో ఉండి తను ఎప్పుడు కూడా మరి బలులు అర్పించడం ఇలాంటివన్నీ కూడా తను ఒక భయంతో చేస్తూ ఉన్నప్పుడు అదే తనకి సంభవించినదంట. సో ఎప్పుడైతే భయం ఆపరేట్ అవుతుందో అక్కడ విశ్వాసం పనిచేయదు. అవి రెండు క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తాయి. కాబట్టి దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదు. మనం ఆయనని ధరించుకొని ఉన్నాము అని అంటే కొంచెం మాత్రం కూడా మనలో భయం ఉండడానికి వీల్లేదు. శక్తి కలిగి ఉండాలి, మనం పవర్ కలిగి ఆ సాతానుని మనం ఎదిరించే వారమై ఉండాలి. ఎందుకంటే ఆయనని మనం ధరించుకొని ఉన్నాం. ఓకే, సో ఇటువంటి కాన్షియస్లో మనం ఉన్నట్లయితే